ఐపీఎల్ 2024 7వ మ్యాచ్లో సిఎస్కే మరియు జీటీ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే మార్చి 26వ తేదీన చెన్నై చెపాక్ స్టేడియం మీదకి ఆడబోతున్నారు. సో రెండు టీంలు తాము ఆడిన ఫస్ట్ మ్యాచెస్లో గెలిచారు కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే అసలు ఇప్పటి వరకు ఈ రెండు జట్టులో ఉన్న ప్లేయర్స్ మధ్య ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి, ఏ బౌలర్కు ఏ బ్యాట్స్మెన్ మీద పై చేయింది, అలాగే ఏ బ్యాట్స్మెన్కు ఏ బౌలర్ మీద పై చేయింది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 5 సాయి సుదర్శన్ వర్సెస్ ముస్తాఫిజుర్ రెహమాన్. ఇదైతే ఈ మ్యాచ్లో ఉండబోయే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ జీటీ టీంకి ఫస్ట్ మ్యాచ్లో సుదర్శన్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అదర్ హ్యాండ్ ముస్తాఫిజుర్ రెహమాన్ చూసుకుంటే సిఎస్కే టీం తరపున అదిరిపోయే బౌలింగ్ చేశాడు. పైగా ఇంక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫైనల్ మ్యాచ్లో సాయి సుదర్శన్ సిఎస్కే టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఆల్సో అతను తన డొమెస్టిక్ సర్క్యూట్లో తమిళనాడు టీం తరపు నుంచి ఆడుతూ ఉంటాడు. అంటే అతనికి చెన్నై చెపాక్ పిచ్ ఎలా బిహేవ్ చేసినా చిన్నప్పటి నుంచి ఐడియా ఉంటుంది. సో మ్యాచ్లో అయితే సుదర్శన్ జీటీ టీంకి చాలా కీలక బ్యాట్స్మెన్. బట్ ఎనివే ఇప్పటివరకు అతను ఐపీఎల్ ఒక్కసారి కూడా ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలింగ్ ఫేస్ చేయలేదు. బట్ ది ఫస్ట్ టైం ఫేస్ చేయబోతున్నాడు. చూడాలి మరి మంచి ఫామ్లోని ఇద్దరు ఆటగాళ్ళలో ఎవరు పైచే సాధిస్తారనేదే. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్ వర్సెస్ రవీంద్ర జడేజా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండబోయే ఒక అదిరిపోయే బ్యాటిల్. మెయిన్లీ జడేజా చూసుకుంటే చెన్నై చెపాక్ పిచ్ మీద అపోనెంట్స్ ని భయపెడుతూ బౌలింగ్ చేస్తాడు. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ కు జడేజా మీద అదిరిపోయే రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్ లో తలపడితే 67 బాల్స్ ఆడిన అతను ఏకంగా 111 పరుగులు చేశాడు. అండ్ అఫ్ కోర్స్ జడేజా బౌలింగ్ 11 ఇన్నింగ్స్ లో 2 టైమ్స్ అవుట్ కూడా అయ్యాడు. బట్ అతను యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న వేరే లెవెల్లో ఉన్నాయి. జడేజా లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ మీద ఇలాంటి రికార్డ్ అంటే అస్సలు మామూలు విషయం కాదు. అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ జడేజా హోమ్ టౌన్ లో జరగబోతుంది కాబట్టి ఈసారి ఏమైనా మిల్లర్ మీద పైచే సాధిస్తాడా లేదా అనేదే. నెంబర్ 3 శివం దుబే వర్సెస్ రషీద్ ఖాన్. ఇది కూడా మిడిల్ ఓవర్స్ లో ఉండబోయే మరి అదిరిపోయే బ్యాటిల్. ఇన్ఫాక్ట్ ముందు చెప్పుకున్న బ్యాటిల్ ఇది కొంచెం మిర్రర్ లాంటిదే. ఈసారి సిఎస్కే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వర్సెస్ జీటీ టాప్ స్పిన్ బౌలర్. సో ఇద్దరు ఇప్పటివరకు మొత్తం 4 ఇన్నింగ్స్ లో తలపడగా 15 బాల్స్ ఆడిన శివం దుబే 21 పరుగులు చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అతను ఇప్పటివరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. సో నార్మల్ గానే రషీద్ ఖాన్ చాలా పెద్ద బ్యాట్స్మెన్ ఇబ్బంది పెడుతుంటాడు. అలాంటిది రషీద్ ఖాన్ లాంటి ఒక టాప్ క్లాస్ బౌలర్ బౌలింగ్ లో ఒక్కసారి కూడా అవుట్ కాకపోవడం నిజంగా చాలా మంచి రికార్డ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి మరి మ్యాచ్ లో శివం దుబే కోసం రషీద్ ఖాన్ ఎలాంటి ప్లాన్ తో వస్తాడనేదే. నెంబర్ 2 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ ఉమేష్ యాదవ్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే చాలా ఎగ్జైటింగ్ బ్యాటిల్. మెయిన్లీ సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇనిషియల్ గా సెట్ అయ్యేందుకు కొంతవరకు టైం తీసుకుంటాడు. అదర్ హ్యాండ్ ఉమేష్ యాదవ్ చూసుకుంటే పవర్ ప్లేలో చాలా అగ్రెసివ్ బౌలింగ్ చేస్తాడు. సో ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ చూసుకుంటే ఉమేష్ యాదవ్ గైక్వాడ్ ను కొంతవరకు స్ట్రగుల్ చేయగలిగాడు. మొత్తం 2 ఇన్నింగ్స్ లో 12 బాల్స్ వేసి 12 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో గైక్వాడ్ ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో చూడాలి మరి మ్యాచ్ లో సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇనిషియల్ ఉమేష్ యాదవ్ బౌలింగ్ ఎలా కౌంటర్ చేస్తాడనేదే. నెంబర్ 1 శుభ్మన్ గిల్ వర్సెస్ దీపక్ చహర్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ శుభ్మన్ గిల్ ప్రెసెంట్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అదే దీపక్ చహర్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో కొంతవరకు రన్స్ ఇచ్చినప్పటికీ వికెట్లు తీయగలిగాడు. మెయిన్లీ అతని స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే పవర్ ప్లేలో ఎక్కువ వికెట్లు తీస్తుంటాడు. సో ఇప్పటివరకు చూసుకుంటే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య అయితే చాలా మంచి బ్యాటిల్ నడిచింది. దీపక్ చహర్ బౌలింగ్ లో 9 ఇన్నింగ్స్ లో 52 బాల్స్ ఆడిన గిల్ 71 పరుగులు చేశాడు. అండ్ ఆల్సో అతని బౌలింగ్ లో 3 సార్లు కూడా అవుట్ అయ్యాడు. సో స్ట్రైక్ రేట్ కొంతవరకు డీసెంట్ గానే కనిపిస్తున్నప్పటికీ యావరేజ్ మాత్రం అంత మంచిగా లేదు. పైగా శుభ్మన్ గిల్ ఇనిషియల్ గా మూవ్ అయ్యే బాల్ ఆడేందుకు కొంతవరకు ఇబ్బంది పడతాడు. చూడాలి మరి ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాట్లో ఏ ప్లేయర్ పైచే సాధిస్తాడనేది. సివిగేస్ సిఎస్కే మరియు జీటీ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.